డైరీ మిల్క్, ఆ, నట్స్ ఉన్నవి ఇవ్వండి. నట్స్ ఉన్నవా? 3 ఇవ్వండి. ఇంకేం కావాలి? ఒక ప్యాకెట్ క్యాండిల్, ఇంకా అగ్గిపెట్టి. ఓకే. 390. ఈ జీవి ఎట్లాగైనా ఆత్మ సాధించాలి. ఆమేన్. నాన్న, ఎప్పుడు బయలుదేరారు? ఒక 8ంటికి. ఓ, అప్పుడు ట్రాఫిక్ ఉండిందా? లేదు, ఇక్కడ 1-2 పని ఉండింది. కూర్చోండి. కొట్టు ఇంకా రాలేదా? 12:30 వరకు క్లాస్. 1 గంట లోపే వచ్చేస్తాడు. నీ పేరు స్నేహ కదా? అవును. లేదు, ఏంటంటే ఏదన్నా ముద్దు పేరు ఉందో అని అడిగాను. మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చిన్ను అని పిలుస్తారు, కానీ యాలెన్ మాత్రం స్నేహ అనే పిలుస్తారు. నేను కాఫీ తీసుకురానా, లేక మీకు టీ కావాలా? ఇప్పుడేం వద్దు, ఇప్పుడే వచ్చేటప్పుడు లెమన్ జ్యూస్ తాగొచ్చాను. అది ఎప్పుడూ తాగుంటారు. షుగర్ వేయచ్చా? వద్దులే. అయితే కాఫీ. బాయ్ రా, వెళ్ళొస్తాను. బాయ్. అవును, నాకు అది కావాలి. నన్ను తెలుసా? చెప్పు, నేను ఎవరు? తాతయ్య. లాస్ట్ మీటింగ్లో చాలా మోసమైన కేగర్ ఉన్నది మన రీజియన్లో మాత్రం. అరియర్ కలెక్షన్లో కూడా చాలా వీక్. లాస్ట్ టైం హైదరాబాద్లో మిమ్మల్ని చూసినప్పుడే నేను మిమ్మల్ని వార్న్ చేశాను. మన టీం డీసీఆర్ని మీరు చూడలేదు. కాంపిటీటర్ అనాలిసిస్ని అసలు మర్చిపోయారు. ఇటు చూడు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక 15% అడ్వర్టైజ్మెంట్ని ఈజీగా జనరేట్ చేయొచ్చు. ముంబైకి వచ్చి సీనియర్ మేనేజర్స్ చేసే వర్క్ని చూడండి ఒకసారి. వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు. వాట్స్ హ్యాపనింగ్? కమాన్, యు ఆర్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ అలన్, ఇది నీ ఫోన్ అనుకుంటాను. వాష్రూమ్లో మర్చిపోయి వచ్చేసావు. హలో, నువ్వు మీటింగ్లో ఉన్నావా? పర్లేదు చెప్పు. నేను బయలుదేరుతున్నాను. ఓకే. 5 నిమిషాలు ఫ్రై. నువ్వు నాన్నగారితోనే కదా తినబోతున్నావు? చాలా లేట్ అవ్వదు కదా? నాన్న వెయిట్ చేస్తున్నారు. లేదు,
ఓకే. ఇన్ఫినిటీ స్టోన్స్ దగ్గర మనం ఏం కోరుకుంటే అది నిజమైద్ది. ఆ, అప్పుడు దాంతో థానోస్ మన భూమిని అంతం చేయాలని చూశాడు. సో నేను స్పైడర్ మ్యాన్ అవుతాను. తాతయ్య మీరు ఐరన్ మ్యాన్. అరే మీరు నేనా? కంగారు పడకండి, ఐరన్ మ్యాన్ చాలా స్ట్రాంగ్. మీరు ఐరన్ మ్యాన్ అయితే చాలు, మిగతా అన్ని ఐరన్ మ్యాన్ చూసుకుంటాడు. సూపర్. ఇవన్నీ ఇప్పుడు తినేసి లంచ్ తినకుండా ఉండాలి, అంతేగా? అబ్బో నాన్న, మీకు ఆకలేస్తుందా? యాలెన్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు, అంతా రెడీగా ఉంది. ఆ, తను ఎక్కడికి రాని. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. 4 నెలలు లీవే, కానీ ఇది నేనుగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్, అందుకనే ఒక 10 మినిట్స్. ఎలా వెళ్తావు? డ్రైవింగ్ తెలుసా? ఆహా లేదు, ఒక పార్ట్ టైం డ్రైవర్ని అపాయింట్ చేశాం. ఇప్పుడు కూడా ఏఎల్ఎంఏ కదా? ఆ, ఇంకా నా పేరెంట్స్ కూడా ఈరోజు వస్తున్నారు మధ్యాహ్నం. ఎవరు? మమ్మీ డాడీయా? అయ్యో, సర్ప్రైజ్ గా ఉండాలని చెప్పారు. అప్పుడు నాకు ఈరోజు PS4 దొరుకుతుంది. డిక్టేషన్లు 7 out of 10. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసాం? ఆ వర్డ్స్ చాలా కష్టంగా ఉన్నాయమ్మా. ఇలా రా చిన్ను. ఒక్కొక్కటి 5 times రాయాలి. థర్స్డే టెస్ట్ కదా. ఈ రోజు కంప్లీట్ చేస్తే సమస్య ఏమైనా వస్తుందా? ఓకే. ఇదేంటిది? ఆవు పళ్ళిస్తుందా? ఆవు పాలిస్తుంది. ఆవు పాలిస్తుంది. అద్భుతంగా ఉంది. ఇది కూడా కరెక్ట్ చేసి రాయాలి. అమ్మా వేరేమైనా హోంవర్క్ దాచిపెట్టావా? నిజం చెప్పు. లేదు. నిజం చెప్పు. అయితే ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలేదే. కుట్టుని జాయిన్ చేశాం. తను చాలా ఏడుస్తున్నాడు. ఈ ఒక్కరోజు నేను ఇక్కడ ఉంటానంటే టీచర్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. అవును, అంతే కదా. ఇవాళ ఆగితే ఈ రోజు ఆగాల్సి వస్తుంది. ఎలాగైనా నేను ఒక హాఫ్ డే లీవ్ తీసుకుంటాను. ఇంకా 2 hours ఉన్నాయి. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది, నేను అక్కడికి వెళ్తాను. అరే నీకు ఇంకా వేరే పని లేదా? వాడికి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ దొరికి ఇప్పుడు ఆడుకుంటా ఉంటాడు. లేదు నాన్న, సడన్ గా ఇంతసేపు నేను కనిపించకపోతే తను అడ్జస్ట్ చేసుకోలేడు. నేను చెప్పేది విను. నాకు తెలుసు. యా. ఓకే సార్. హలో. మావయ్య నీతో ఏమైనా అడిగారా? అలా పర్టికులర్గా ఏమీ. నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను ఇప్పుడు ఆన్ ద వే. ఆయన అక్కడ బోన్ చేయకుండా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇంకా బయలుదేరలేదా? ఆన్ ద వే ఇప్పుడే కదా చెప్పాను. వేరేదైనా అడిగారా? నా గురించి లేకపోతే నీ గురించి? నేనింకా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని అడిగారు, ఇంకేమీ అడగలేదు. ఓకే. +25 38 63. 63. నువ్వే ఒకసారి యాడ్ చేసి రాయి చూద్దాం. యాడ్ చేసి రాయడం నాకు తెలుసు. మీరు ఇట్లా చెప్తే నాకు తొందరగా అయిపోయేది కదా. 61 62 63. అమ్మా నాన్న ఇలా చెప్పిస్తారా?
ఎప్పుడైనా నాకు ఫీవర్ వస్తే అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఓ 16 + 39 అది కాదు, లైట్ గా ఫీవర్ ఉంది. 55. 55 నీకు అమ్మ గుర్తుందా? ఉంది, ఎప్పుడూ చూస్తూనే ఉన్నా కదా. మీ అమ్మని మావయ్య వచ్చి చాలాసేపు అయిందా? ఆ, శ్రీకళ, వీడితో అలాగే మాట్లాడుతున్నాను. నీకు మధ్యాహ్నం పైన లీవా? అవును, మనము భోంచేద్దామా? ఆ, ఆ. భోజనం రెడీ చేయి. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. మీరు రేపే కదా వెళ్తున్నారు? ఆ, 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 ఆ. లాయర్ని కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. వీటితో పాటు రూమ్లో ఉండడానికి మీకు ఇబ్బంది ఏం లేదు కదా? అదేం అది లేదు. పట్టుకొని నేను తినేస్తానా? చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మీరు కూడా బట్టలు మార్చుకోవచ్చు కదా? సరే. అమ్మ వస్తారా? లేదు, అమ్మకి కొద్ది రోజులుగా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. ఆమె అంతగా బయటకు రాదు. ఓ, అయితే ఆవిడతో ఎవరున్నారు? జేసన్ హైదరాబాద్లో కదా ఉన్నాడు. లేదు, ఇప్పుడు వాడు మళ్ళీ కొచ్చికి వచ్చేశాడు. ఓ, నువ్వు చాలా చిక్కిపోయావు బాబు. ఆ కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది వాణ్ణి చూసి. నిన్ను కూడా. తనకు బదులు తన ప్లేస్లో ఇంకొకరు వస్తున్నారని తెలియం గాని కుట్టుకి ఒక కొత్త అమ్మ దొరుకుతుందనగాని ఆ విషయాన్ని నేను వెంటనే జీర్ణించలేకపోయాను. అది నా తప్పే. మీ ఇద్దరిని వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నాకు తెలుసు. ఇంకా అక్కడున్న ప్రాపర్టీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి. అదంతా కుట్టుకే కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఎందుకు కంగారు పడి ఇవన్నీ ఇప్పుడే చేస్తున్నారు? మ్మ్. నా హెల్త్ ఇంతకు ముందులా కాదు. ఈ మధ్య నాకు ఒంట్లో కొంచెం బాగోట్లేదు. అప్పుడప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నెలలో ఒక 2 రోజులు కుట్టుని నా దగ్గర పాలలో వదిలేసి వెళ్ళు. నువ్వు చెప్తే చాలు, నేనొచ్చి తీసుకెళ్తాను. అలా కాకపోయినా మీరు అందరూ వచ్చినా కూడా నాకు సంతోషమే. 1 సంవత్సరం అయింది. పోయినసారి కంటే బాగా పెరిగిపోయాడా? మ్మ్. పెరిగిపోయాడు. వీడు మాట్లాడేది వినాలి. నాన్ స్టాప్గా మాట్లాడతాడు. స్నేహ అనే పాపం. యాలెన్ ఆయన హ్యాపీగానే ఉన్నారు. కుట్టు కూడా హ్యాపీయే. అక్కడెప్పుడు టైం ఎంత? 8:30 అవుతుంది. నేను ఇంటికి బయలుదేరతా. నేను రేపు ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను. సరే అయితే. సరే. కాంపిటీషన్ ఎక్కువైందని మాత్రం చెప్పడం కుదరదు. జనరల్గా బిజినెస్ డల్గా వెళ్తోంది అన్ని చోట్ల. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు అయిపోయిన ప్రాజెక్ట్
అదొక విల్లా కాంప్లెక్స్. మ్మ్. వాటిలో 3 అమ్మగలిగాం. ఓ ముందు చెన్నైలో ఒక హోటల్లో పొంగల్ తిన్నాను. మ్మ్. అది చాలా బాగుందని తింటూ చెప్పాను. అప్పటి నుంచి ఇలా చేస్తుంది సర్ప్రైజ్ గా. మిగిలిపోయింది ఒక దాంట్లో పెట్టు, నేను తీసుకెళ్ళిచ్చేస్తా. తిరుషూర్లో మా ఇంటి పక్కనే ఉన్నారు. మ్మ్. ఇంక డెలివరీ తర్వాతేగా వస్తావు? కాదు, ఒక రోజు రావాలి. అమ్మ సంవత్సరకాలు వస్తున్నాయి. డెలివరీ తర్వాత ఇంకో 3 నెలలు ఇక్కడ ఉన్నా సరే నాకు ఓకే. అయ్యో, తిను ఇక్కడ ఉండడం మాకు చాలా బాగుంది. మా ఫాదర్ కూడా తిరుషూర్లోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. నేను అక్కడ లేకపోతే కష్టంగా ఉంటుంది. ఏంటి ఏం తినటం లేదు? మా పెట్టం. లేదు చాలు. హలో ప్రశాంత్, నేను రెడీగానే ఉన్నాను బాబు. ఎగ్జిబిట్స్ నా దగ్గర ఉన్నాయి. చార్జ్ షీట్ కూడా ఉంది. కాపీ. సరే అయితే కలుద్దాం. ఈ 10 రన్ కేసు వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన స్ట్రాంగ్గా కేసు మూవ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని లాయర్ చెప్తున్నారు. ఇక మీదట దీని వెనకాల వెళ్ళాలా? షెరీన్ విషయంలో మా అందరికీ కష్టమే. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడే కదా లైఫ్ మొదలు పెట్టారు. ముఖ్యంగా తినలే ఉండటం వల్ల అవసరమైనా లేకపోయినా యాలన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. లోవా కోర్సులోనే చాలా రోజులైంది కదా. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. దీని లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ దయచేసి ఆపేయండి, వన్స్ అండ్ ఫర్ ఆల్. మీరిద్దరూ ఇప్పుడు మాట్లాడుకునేది మీ ఇద్దరికి ఏమీ తెలీదు. మీరు చూడని ఒక మనిషి గురించి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కాదు. కొన్ని కేసుల్లో మనకే అనిపిస్తుంది కోర్టు ఒక పార్టీ మీద లీనియంట్గా ఉందనిపిస్తుంది కదా. నాకు కూడా మొదటి నుంచి అలాగే అనిపిస్తోంది. ఇలాంటి ఒక సిట్యుయేషన్లో మన హైకోర్టుకు అప్లై చేయాల్సిందే. ఒక కాంప్లికేషన్స్ లేవు. మీ సిగ్నేచర్ చాలు అంకుల్. కానీ అంతకుముందు వాళ్ళేమంటారో విందాం. ఇక్కడెక్కడో కదా. అవును, అక్కడే స్కూటర్ పడింది. కోర్టు అక్కడ ఇక్కడ అని తిరిగి వీడు ఇలాగైపోయాడు. ఇంకా హైకోర్టును వచ్చినప్పుడు ఎందుకు సార్? నేను ఇవ్వగలిగే అమౌంట్ నేను చెప్పేశాను. అది గత 8 సంవత్సరాలుగా ఇతను నాకు తెలుసు కాబట్టి ఓవర్ స్పీడ్ కానీ మందు కొట్టి కానీ ఇది చేయలేదు కదా. నిద్రపోయాడు. దానికి ఏం చేయగలం చెప్పండి? నెగ్లిజెన్సు అది ఇది అని చెప్పి వీడిని అరెస్ట్ చేసేస్తే దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం? సార్ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది. నాకు 3 పిల్లలున్నారు. కానీ యాక్సిడెంట్ కదా సార్, ఎవరికైనా జరగచ్చే సార్. యాక్సిడెంట్ ఎవరికైనా జరగచ్చు, కానీ దెబ్బలు తగిలిన వాళ్ళని రోడ్లో వదిలేయాలా కాదా అనేది మనం డిసైడ్ చేయాలి.
తినేసి వెళ్ళొచ్చు కదా. పర్వాలేదు. కంపెనీ లేకుండా ఏం చేసేది? అయినా నిన్నెవరు ఇప్పుడు బాంబేకి వెళ్ళి కూర్చోమన్నారు. ఆ, తను మూడ్ ఆఫ్ లో ఉంది. నువ్వు తన్ని సమాధానం చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద మ్యాటర్ ఏం కాదు, నువ్వు కొంచెం సేఫ్గా ఉండు. ఇదిగో. ఎందుకు? చూసావా? ఇదిగో పట్టుకో. అరే ఇది తీసుకోమ్మా. పడుకున్నాడు. నాన్నెక్కడని అడిగి అడిగి ఏడ్చి పడుకున్నాడు. మీరెప్పుడు అలాగే అంటుంటారు కదా, తప్పంతా నాదే కదా. అరే అర్జెంట్ మీటింగ్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. మరెందుకని మీ ఆఫీస్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు? ఎప్పుడు మీకు మాత్రమే న్యూ ఇయర్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు. ఇలా కష్టపడి పని చేస్తేనే లోన్ ఈఎంఐ అని తీరుతుంది. ఓ అలా అయితే నేను మాత్రం ఏ పని చేయట్లేదు, అంతే కదా? అది సరే. మీ సొంత ఆడిటర్స్ ఫర్మే కదా, నాకు శాలరీ పెంచమని చెప్పండి. చాలు, ఇంకేమనకండి, నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం. రేయ్, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రాగాని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేయాలి, అర్థమైందా? ఇక్కడ కౌంటర్ మొదలైంది. 8 7 6 5 4 3 2 హ్యాపీ న్యూ ఇయర్. సార్ మీరు ఇంకా వెళ్ళలేదా? ఎస్, హీ లాస్ట్ హిస్ వైఫ్. దాని గ్రీఫ్ కూడా నాకు బాగా అర్థమవుతోంది. అది తెలుసుకున్న వల్లే నేను సపోర్ట్ చేశాను, ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. బట్ అట్ సమ్ పాయింట్ దాన్ని ఓవర్టేక్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి కదా. ఆఫ్టర్ ఆల్ నేను ఇన్వెస్ట్ చేశాను కదా ఈ రిలేషన్షిప్లో, చాలా ఎక్కువగా. డోంట్ ఐ డిసర్వ్ అ బెటర్ డీల్? నన్ను చూస్తే మిషన్ లాగా ఉందా? స్విచ్ ఆన్ చేస్తే హ్యాపీగా ఉండడానికి. నాకు కావాల్సినంత స్పేస్, మీ టైం కావాలి. అది వద్దని ఎవరు చెప్పారు? ఈ స్పేస్, మీ టైం 24 గంటల్లో ఎంతసేపు ఉంటుందో నువ్వే చెప్పు. ఇందులో అవర్ టైం ఎంతని చెప్పు. 0. బిగ్ బిగ్ 0. కుట్టూని చూసుకోవడంలో నేనేమైనా ప్రాబ్లం చేస్తున్నానా? లేదంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన పార్ట్నర్లా నేను లేనా? అలాగేమన్నా ఉంటే నువ్వు చెప్తేనే తెలుస్తుంది అలెన్. లాంగ్ సైలెన్స్ని ఇంటర్ప్రిట్ చేసేంత టాలెంట్ నా దగ్గర లేదు. ఐ నీడ్ టు బీ స్పోకెన్ టు. స్నేహ, తను చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉంది. అలాంటి ఒక ఓపెన్ ఇన్విటేషన్ తన సైడ్ నుంచి వస్తున్నప్పుడు కనీసం హాఫ్ వే అయినా చేరడానికి నువ్వు ఎఫర్ట్ వేయాలి కదా. అలా చేస్తేనే విషయాలన్నీ క్లియర్ అవుతాయి. అంతేకాకుండా ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్నేహకి నీ సపోర్ట్ కావాలి కదా. చూడండి, ఇక్కడ నన్ను టార్గెట్ చేసి మీరిద్దరు మాట్లాడుతున్నారు. లేదు అలెన్, ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నారు. అదే మేము కూడా ఇక్కడ చేస్తున్నాం. మీ లాస్ట్ సెషన్లో నేను చెప్పాను కదా. నాకు 3ంటికి ఒక క్లయింట్ మీటింగ్ ఉంది. ఇది ఇప్పుడు నాకు మాత్రమే అవసరం అనుకుంటా. మ్యారేజ్ పూర్తయి ఇన్ని రోజులు, అది ఈ రోజు వరకు ఆలన్ లైఫ్లో నేను ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని నాకు అసలు అనిపించిందే లేదు. నువ్వు అనుకున్నట్టు ఎదురు చూస్తున్నట్టు నా వల్ల ఉండడానికి కుదరదు. అది రొమాన్స్ చేసే వయసు అని దాటి వచ్చేసాము. రొమాన్స్ గురించి ఎవరు మాట్లాడారు? అదే నాకు అవసరమైతే ఒక భార్య, బిడ్డ ఉన్నవాడిని నేను చూస్ చేసుకుని ఉండను. బేసిక్ హ్యూమన్ కమ్యూనికేషన్ అది మన మధ్యలో బానే ఉండింది కదా. అక్కడే కదా అంతా ప్రారంభించింది. ఇంతకు మించి నా వల్ల కాదు. ఐఎమ్ వార్నింగ్ యూ. స్నేహ ఎన్ని సంవత్సరాలుగా ఎర్నాకుళంలో ఉంది? ఒక 2.5 ఏళ్ళగా.
మ్. దానికి ముందు ఎక్కడ ఉండింది? ముందు నోయిడా అన్న చోట్లో ఉన్నారు. మ్. అదెప్పుడు? ఒక 5-6 ఏళ్ల ముందుంటుంది. తర్వాత? తర్వాత ముంబై. అలాగా. అయితే ఒక 2016 ఒక 2017 ఆ టైంలోనా? ఆ టైంలో ముంబైయే. అలాగా. అవునవును. 2016 అక్టోబర్లో నేను షెర్లీ అక్కతో ముంబైకి వెళ్ళా. పోయిన నెల తన మా ఆఫీస్కి వచ్చింది. అప్పుడే మేము మిత్రులు పరిచయం అయ్యాం. మావయ్య, నాకు కావాల్సింది మీ నిర్ణయం. నేను ఎస్ అని చెప్పలేదు. తను ఎర్నాకుళంలో పనిచేస్తుంది, ఏఎల్ఎంలో. పోయిన నెల తను ఇక్కడికి ఆఫీస్కి వచ్చినప్పుడే మేమిద్దరు పరిచయం అయ్యాం. తర్వాత ఒక 2-3 సార్లు కలిసాం ఇక్కడ ఆఫీస్లోనే. వాళ్ళ దగ్గర నుండి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇది ఫస్ట్ మ్యారేజా? అవును. ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఇంకా దాని గురించి ఏం అనుకోలేదు. గుట్టు దగ్గర దీని గురించి అడిగినప్పుడు వాడికి కూడా ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటున్నా. మావయ్య, నాకు కావాల్సింది మీ నిర్ణయం. ఒక 12 గంటలప్పుడు వెళ్లారు. అరగంట సేపులో తిరిగి వచ్చేశారు. ఇంకా చాలా సేపుగా ఆ ఫోటోస్ని చూస్తూ ఉన్నారు. తర్వాత మీ గురించి అడిగారు. ఏమడిగారు? మీరు ముందు ఎక్కడ పనిచేసేవారు, ఇక్కడికొచ్చి ఎన్ని రోజులైంది అని. 2017లో మీరెక్కడున్నారని అడిగారు. పోయిన సంవత్సరం 50 to 60 lakhs బిజినెస్ చేసిన క్లయింట్ని మేము జనరల్గా సజెస్ట్ చేసే స్లాబ్ ఇది. కానీ దానికన్నా మేము చాలా బిజినెస్ చేసామే. రియల్లీ? యాక్చువల్లీ ఇది ఇంటర్నల్ క్యాల్కులేషన్ రిపోర్ట్, సిస్టమ్ డ్రివెన్ రిపోర్ట్. నీ ల్యాప్టాప్లో రోహిత్, అతను ప్రిపేర్డ్ గాను మందు కొట్టకుండా రానివ్వండి. అప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఐఎమ్ ప్రిపేర్డ్. ఓకే. సార్, వి ఆర్ రియల్లీ సారీ సార్. ఇలా చూడు రోహిత్, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఏమైందో నాకు తెలియటం లేదు. అతను ప్రిపేర్ చేశారు సార్. మీటింగ్ ఇలా ప్రిపేర్ చేయకుండా వస్తే ఏం చేయడం? నా టైం నుంచి వేస్ట్ చేయడం. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ప్లీజ్ సార్. కమ్ ఆన్, కట్ ద క్రాప్. వాడు తాగున్నాడు, వేరే దారి లేదు. ఓకే సార్. ఇదే అతనికి లాస్ట్ వార్నింగ్ అని చెప్పండి. సరే సార్. వాళ్ళు చెప్తానన్నారు. నాన్న కాల్ చేశారా? లేదు. నాన్నకి తెలుసుంటుందేమో మన విషయం. ఇంకా ఎందుకు దాచిపెడుతున్నావు? దీన్ని నువ్వు అలా మనసులో ఉంచుకోవడమే మన రిలేషన్షిప్ ని అఫెక్ట్ చేస్తోంది. ఇంకా నేను పొద్దున కౌన్సిలర్ దగ్గర చెప్పిందంతా నా కంప్లైంట్స్ కాదు, అవి నా కన్సర్న్స్. నా హెల్ప్లెస్ వల్లే నేను అవన్నీ మాట్లాడాను. సరే, బాధపడకు. ప్రతి ఒక్కరికి అవుట్లెట్ కావాలి కదా. అది నీకు కూడా అవసరమే కదా అలెన్. కానీ ఇది కాదు దాని మందు. నువ్వు బాధపడేది నాన్నగారి గురించి అయితే దాన్ని నేను హ్యాండిల్ చేసుకుంటాను. వీటన్నిటికీ నేను ఒక కారణమేగా. మనకు కుట్టు ఉన్నాడు కదా, మనకి కెరియర్ ఉంది కదా, మనకి మంచి జీవితం ఉంది. అలెన్, అలెన్, నువ్వు ఎంత టైం అన్నా తీసుకో. నీకు ఎంత టైం కావాలన్నా. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నా దగ్గరికి తిరిగి వస్తావని. ఇది తహసీల్దార్ దగ్గర ఓకే ఇచ్చేయ్. సార్. నోట్స్ యాడ్ చేశాను. సరే సార్.
అవునవును 2 అవర్స్లో వచ్చేస్తుంది. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? త్వరగా తీసుకెళ్ళి లేదు ఈరోజు ఎట్టి ఊరికి పరిస్థితుల్లో వెళ్ళాలి సార్. ఓకే సార్. మధ్యాహ్నంలోపు పంపించాలి. ఈరోజు పని అయిపోతుందా? లేకపోతే త్వరగా తీసుకురండి. బయటికి రాదు. ఓకే సార్. రేపు ముందరికి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి అవును త్వరగా తీసుకురండి. ఫైల్ రెడీ చేయాలి. పంపిస్తాను. సరే సరే. మధ్యాహ్నం పైన నేను ఉండను. వచ్చే అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేసేయి. రేపు వచ్చి చూస్తాను. ఓకే సార్. అవునవును 2 అవర్స్లో వచ్చేస్తుంది. మోస్ట్లీ 2 రోజుల్లో అప్రూవల్ అయిపోతుంది. తప్పకుండా. ఎక్కడికి వెళ్తున్నారు? సైట్ ఇన్స్పెక్షనా? లేదు శ్రీజిత్, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఆ రోజులా మీకు తల తిరగట్లేదు కదా? ఏయ్, నేను డ్రాప్ చేస్తాను సార్. లేదు, నేను చూసుకుంటాను. ఓ 10 నిమిషాలు అవుతుందా? ఉండండి, కార్ తెస్తాను. అరే వద్దు, పర్లేదు. హలో హలో నాన్న, స్నేహాని. ఏంటి? నాన్న మీరు బిజీయా? అవును. నాన్న నేను మిమ్మల్ని కలవాలి. హలో నాకు కలవటానికి ఇష్టం లేదు. నాన్న ఒక 15 మినిట్స్. కుదరదు. కానీ నేను మిమ్మల్ని చూసి తీరాలి. నేను అక్కడికి రానా? ప్లీజ్ నాన్న. ఆ టైంలో నేనొక బ్రేకప్లో ఫీల్ అవుతూ ఉన్నాను. అన్నిటికన్నా నాకు చాలా ముఖ్యంగా అనిపించింది నన్ను డిపెండ్ చేసిన ఒక మనిషి. అప్పుడే ముంబైలో ఒక కాన్ఫరెన్స్లో యాలన్ మీట్ అయ్యాను. ఫ్రెండ్స్ అయ్యాం. నాకు అన్నీ తెలుసు. ఆయనకి పెళ్ళయ్యి పిల్లోడున్నాడు అన్నీ. కానీ ఆ లాజిక్ గురించి ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ప్రేమే కావాలని కాదు, ప్రేమ లాంటి ఏదో ఒకటి. అంత బాధలో ఉండేదాన్ని. కానీ యాలన్ నన్ను ప్రేమించాడు. షెరిన్ ఉండుంటే ఇలా జరిగుంటుందా అని నాకు తెలీదు. షెరిన్ వెళ్ళిన తర్వాత కూడా మేమెందుకు చెప్పలేదంటే, ఇంకా నేను యాలన్ ఆ సమయంలో మిమ్మల్ని ఫేస్ చేయలేని భయం వల్లే ఏ ఎక్స్క్యూజ్ మేమివ్వలేం నాన్న. నాకు షెరిన్కి ఒకే వయసే. ఆ ధైర్యంతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. వచ్చే శనివారం తను చనిపోయిన రోజు సమాధి దగ్గరికి కుట్టుని తీసుకెళ్లాలని నాకు ఆశగా ఉంది. వస్తాడు. కుట్టు మాత్రం కాదు, యాలన్ కూడా వస్తాడు. నేను చూసుకుంటాను నాన్న. నేను వెళ్ళకపోవడం నా ఇష్టం. నిర్ణయం తీసుకోవడానికి ముందు నా దగ్గర ఒక మాట అడగచ్చు కదా. సెకండ్ సాటర్డే కాబట్టే సెకండ్ సాటర్డే రోజు ఏం చేయాలో నేను డిసైడ్ చేయాలి. యాలన్ నువ్వు చెప్పడంలో లాజికే లేదు. అది నీకు తెలుసు. రిలేషన్స్ అన్నిటినీ స్మూత్ గా తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. నాన్నను చూడడానికి వెళ్ళింది నీకోసం మాత్రమే. నీకొక రిలీఫ్ దొరుకుతుందని నేను వెళ్ళాను. నేను ఇక్కడ నిమ్మతిగానే ఉన్నాను. ఇంటి నిమ్మతిని చెడగొట్టకుండా ఉంటే చాలు.
అక్కడ పెట్టు. యాలెన్కి అర్జెంట్గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఓ మీరు ఇప్పుడే వచ్చారా? లేదు, చర్చికి వెళ్ళొచ్చాను. రామ్మా, మీ నాన్న ఎక్కడరా? ఇంట్లో ఉన్నారు. పరలోకములో ఉన్న మా ప్రభువా, నీ నామం రక్షించబడునుగాక. నీ రాజ్యానికి స్వాగతం. నీ చిత్తం పరలోకంలో శాసించబడినట్టు ఈ భూలోకంలో కూడా శాసించబడాలి. అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, న్యాయవంతుడైన దేవుడు నీ నా కోసం తన చివరి రక్తపు పొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా. ఓ పరమ ప్రభువా, ఈ శరీరాత్మను నీవు దీవించుగాక. ఈ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. నాన్నా, నాన్న మాతో ఇంటికి వస్తారు కదూ? నువ్వు ఒక బయలుదేరొచ్చు. తను చనిపోవటం వల్ల వాడికి మంచి జరిగింది కదా. అన్ని విధంగా ఒక కన్వీనియంట్ అండ్ డెత్. నాకు చాలాసార్లు అనిపించేది, ఆ రోజు ఆ గెట్ టుగెదర్ లేకపోతే షెరన్ నా ఇంటికి వచ్చేది కాదు. తను హ్యాపీగానే కదమ్మా ఉండింది. వెరీ మచ్. మా డిగ్రీ బ్యాచ్ 8 సంవత్సరాల తర్వాత ఆ రోజే కలిసాం. ఆ రోజు కాదు, ఆ తర్వాత నేను మామూలుగా అడుగుతున్నాను. అఫ్ కోర్స్ అంకుల్, షీ వాస్. హలో మేకా. ఎస్ మ్యామ్. వాళ్ళకేం కావాలో చూడు. స్నేహ గురించి తను ఏమైనా చెప్పిందా? స్నేహ అలన్ వైఫ్ కదా? లేదు, షెరిన్ ఏవి చెప్పలేదు. అంతేకాకుండా షెరిన్ చనిపోయాకే కదా. ఆ రోజు అలెన్ ఫోన్ చేసి షెరిన్ ఇంకా రాలేదని చెప్పిన తర్వాత కదా మీరందరూ వెతకటానికి వెళ్లారు. మాక్సిమం అరగంట, అంతకన్నా టైం పట్టదు. మనం వెతుకుతాం. సార్, ఏమైంది? ఏదో ఒక బండి గుద్ది వెళ్ళిపోయింది. అది ఎవరో మీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని ఫాలో చేస్తారండి. ఓకే సార్. బండి దేవయ్య. స్కూటర్ ఇక్కడే కదా పడి ఉన్నది. అవును. నువ్వు నీ హస్బెండ్ ఈ డైరెక్షన్ లోనే కదా వచ్చింది? అవును, నా ఇల్లు ఇటువైపే ఉంది. షెరిన్ మీ ఇంటికి రావడానికి ఇంకా వెళ్ళటానికి ఈ ఒక్క రోడే కదా ఉంది. అవును, వేరే రోడేమీ లేదు. మీరిక్కడికి వచ్చిన తర్వాత కదా అలన్ ఎక్కడికి వచ్చాడు? అవును. అలన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటువైపు నుంచి. అదెలా? అలన్ ఇటు పక్క నుండి కదా రావాలి. ఒకవేళ తను నా ఇంటికి వచ్చుండొచ్చు, లేకపోతే వచ్చే దారిలో షెరిన్ని కలవాలని అనుకునుండొచ్చు. మీరు వచ్చేటప్పుడు దూరం నుండి స్కూటర్ ఉండటం మీరు చూసారా? చూసాము. దూరం నుండినా?
అవును. ఇదిగో ఇదే బేబీ నోస్, చూసావా? ఇది చెయ్యి, బేబీ మూవ్ అవుతుంది చూడు. ఫ్లూయిడ్ ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది. మీరు పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోండి, మీ వల్ల అయ్యేంత. ఓకే. యాక్టివిటీస్ అని ఇకపై కొద్ది కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయాలి. డేట్ దగ్గర పడుతోంది కదా. ఓకే. ఇరవై 27 నుండి నేను లీవ్ పడుతున్నాను, ఒక 10 రోజులకి. ఎందుకు సార్ 2 రోజులు? ఎర్నాకుళంలో కొంచెం పని ఉంది. కేసుకి సంబంధించిన విషయమా? శ్రీజిత్, నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, నాకు కొద్దిగా పని ఉంది. సజీవ్ తమ్ముడు డ్రైవింగ్ స్కూల్ ఉంది కదా. లోనర్స్ లైసెన్స్ అది ఇదని చూస్తే కొద్దిగా టైం అవుతుంది, నాకు కొంచెం త్వరగా కావాలి. నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా? నీ కార్లో జస్ట్ బేసిక్గా ఉండే విషయాలు మాత్రం. అది పెద్ద సమస్య కాదు, కానీ ఎంత ఉండినా లైసెన్స్ కావాలి. ఆఫీస్ టైం తర్వాత అయినా లేక ముందో, నీకెప్పుడు టైం ఉందో అప్పుడు. కొంచెం నైట్లో కూడా డ్రైవింగ్ కావాలి. అది సార్, నానా. నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు? అవును, మేమిప్పుడు బయటకు బయలుదేరుతున్నాం. మీరు నిద్రపోలేదా? అక్కడ చాలా లేట్ అయి ఉంటుంది. నేను లీవ్ తీసుకొని కొంచెం బయటకు వెళ్తున్నాను, ఒక 10 రోజులకి. ఏమైంది? మీ ఆరోగ్యం బాలేదా ఏంటి? అమ్మా రండి వెళ్దాం. ఒకవేళ అది పూర్తయ్యేలోపు ఇక మీద కుట్టు ఇక్కడే ఉండటానికి ఛాన్స్ ఉంది. ఇక్కడంటే? నాతోనే. ఎందుకని? నాకేదైనా అయితే కుట్టుని నువ్వు చూసుకుంటావు కదా. మీరేం మాట్లాడుతున్నారు? ఏమైంది అసలు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అభి అనులాగే కదా నాకు కుట్టు, దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. నేను చెప్తాను, అంతా పూర్తవని. ఏం పూర్తవ్వాలి? నేను చెప్తాను, నువ్వు అడగకు. చెప్తాను, నువ్వు జాగ్రత్తమ్మా. సార్ డిమ్ చేయకండి, బ్రైట్గానే ఉండని. బ్రైట్ చేయండి. సార్ డిమ్ అయిపోయింది, బ్రైట్ చేయండి. బ్రైట్ చేయండి సార్. సార్ సార్ ఎందుకని హెడ్ లైట్ ఆఫ్ చేస్తారు? లైట్ ఆన్ చేయండి సార్, లైట్ ఆన్ చేయండి, లేదంటే ఎక్కడైనా గుద్దుకుంటాం సార్. నువ్వెందుకు ఫోన్ తీయలేదు? మీటింగ్లో ఉన్నా. అది ఇప్పుడే కదా, 4 రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? చెక్ యువర్ ఫోన్. చెక్ యువర్ ఫోన్. స్నేహ ప్లీజ్. ఎలెన్, నన్ను అవాయిడ్ చేయాలని ట్రై చేసావనుకో. అలా ఏం లేదు. అయితే ఇప్పుడే చెప్పు, ఎప్పుడు మ్యారేజ్? చర్చ్ సెరమనీ ఏది వద్దు.
ఏదో ఒక రిజిస్టర్ ఆఫీస్లో నేను నీతో ఉంటే నాకు చాలు. స్నేహ దయచేసి నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. సిచ్యువేషన్ తెలిసే కదా మన ఏదో ప్రారంభించాం. అయితే దీన్ని హ్యాండిల్ చేయాల్సింది నువ్వే. ఇది హ్యాండిల్ చేస్తానని నువ్వు ప్రామిస్ చేసావు కదా. నన్ను ఏమార్చావంటే నేను చచ్చిపోతాను. యు నో దాట్. ఫైల్ తీసుకుని టేబుల్కి రా, మాట్లాడుకుందాం. రా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే ముగింపు తెలియాలి. నా నాకు ఇంకా కొంచెం టైం కావాలి స్నేహ. నో నో నో, గత 1.5 year గా నువ్వు ఇదే విషయాన్ని చెప్తున్నావు. షరీన్ దగ్గర దీని గురించి నేను మాట్లాడాలి. అదంత ఈజీ కూడా కాదు. నువ్వు చెప్పద్దు, నేను చెప్పుకుంటాను. స్నేహ సి, ఈ రోజు మాత్రమే నేను వెయిట్ చేస్తాను. నాకు క్లియర్ కట్ ఆన్సర్ కావాలి, క్లియర్ కట్ డేట్ కావాలి. నేను ఖచ్చితంగా ఇంటికి వస్తాను. షరీన్ దగ్గర దీని గురించి మాట్లాడతాను అన్నిటినీ. ఐ కాంట్ బీ లైక్ దిస్ ఎనీమోర్. కెనాట్ బీ అలోన్ లైక్ దిస్ ఎనీమోర్. అలెన్ 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 అలెన్. ఏంటి? షరీన్ చనిపోవాలని నేను ఆశపడింది లేదు. ఎప్పుడు నాన్న చెప్పినట్టు ఒక కన్వీనియంట్ డెత్ గా నేను దీన్ని చూడలేదు. అన్ని యాక్సిడెంట్స్ లాగే ఒక నార్మల్ యాక్సిడెంటే కదా షరీన్కి అయ్యింది. ఒక నార్మల్ హిట్ అండ్ రన్నే కదా. ఏమైంది స్నేహ? ఏమీ లేదు, నాకు ఎలాగో. కెన్ యూ హోల్డ్ మీ? ఆఫ్ కోర్స్. ఇదిగోండి సార్. ఎన్ని రోజులు ఉంటారు? ఒక 4-5 రోజులకి. ఓకే. 108. సరే. సార్, రూమ్ సర్వీస్కి 3 డయల్ చేస్తే చాలు. ఇక్కడ కారు కానీ స్కూటర్ కానీ రెంట్కి ఇచ్చే ప్లేస్ ఏదైనా తెలుసా నీకు? నేను కనుక్కుని చెప్పనా సార్? నువ్వు బయలుదేరు. మరి స్కూటర్ ఎవరు తీసుకొస్తారు? నేను తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఎలా వెళ్తావు? జంక్షన్కి 1 కిలోమీటర్ నడవాలి. సరే వెళ్ళు.
నిజం చెప్పు. సార్ సార్ నాకేం తెలియదు సార్. అయితే ఈ స్కూటర్ బండ్లని ఎవరిదే? నిజం చెప్పు. లేదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నేను దీన్ని రెంట్కి ఇచ్చాను సార్. ఎక్కడున్నావు నువ్వు? సార్ ఇక్కడే సార్, పక్కనే ఉంటున్నాను. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా నీ దగ్గర? ఉన్నాయి సార్, అన్ని పనులు ఉన్నాయి సార్. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వు. నేను ఇదిగోండి సార్. యాలన్. అలాగైతే మీరు బయలుదేరండి. ఓకే సార్. ఈయన మీ మావయ్య గారా? అవును. ఏమైంది మావయ్య? మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఒలింబస్ బ్రాడ్ స్పేస్. ఇలా రండి. ఆయన చాలాసేపు ఈ కారులోనే ఈ రోడ్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆ స్కూటర్నేమో ఆయన అలాగ పడేశారు. ఏమిటండి సమస్య ఏంటని అడిగితే ఏవో సంబంధం లేని సమాధానాలు చెప్తున్నారు. ఎర్నాకుళంలో తెలిసిన వారు ఎవరైనా ఉన్నారని అడిగితే ముందు ఎవరు లేరన్నారు. మేం మళ్ళీ అడిగినప్పుడే మీ నంబర్ ఇచ్చారు. ఆయన డిప్యూటీ తహసీల్దార్ అంటున్నాడు. అవును సార్, పాలాలో. మరెందుకు ఈ విధంగా? ఆయనకి ఇంకేమైనా సమస్యలున్నాయా? అలా ఏం లేదు సార్. ఇల్లు ఎక్కడా? ఇక్కడనే సార్, విద్యానగర్. ఆయన మేము అడిగితే ఇక్కడ చర్చ్ పక్కన ఉన్న హోటల్ ఎలైట్లో ఉంటున్నానని చెప్పాడు. అది నాకు తెలియదు సార్. ఈ బళ్ళు రెండు అద్దెకి తీసుకున్నవే. మామూలుగా అయితే స్టేషన్కి తీసుకెళ్లి వెరిఫై చేయాలి. సార్ నేను హ్యాండిల్ చేసుకుంటాను సార్, ప్లీజ్. ఇదిగో థామస్ సార్, వీళ్ళిద్దరి దగ్గర ఆధార్ కార్డు ఫోటో కాపీస్ తీసుకో. ఆ బండి నెంబర్ నోట్ చేసుకో. సరే సార్. ఏదైనా అవసరం అయితే నేను కాల్ చేస్తాను. ఓకే సార్. మీరు వెళ్ళండి. ఈయన ఆధార్ కార్డు ఫోటో కాపీ కూడా తీసుకో. సరే సార్. ఆధార్ కార్డు చూపించదు సార్. మావయ్య, అక్కడ ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి నువ్వు వచ్చింది ఆపోజిట్ సైడ్ నుంచి. అంటే స్కూటర్ పడిన చోటు నుండి నువ్వు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చావు. స్కూటర్ని నేను సరిగా చూడలేదు, అందుకే కొంచెం ముందుకెళ్ళిపోయాను. ఆ రోడ్లో అందరికీ కనిపించే ఆ స్కూటర్ నీకు కనిపించలేదనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ముఖ్యంగా షెరీను వెతుకుంటూ వెళ్ళేటప్పుడు. నాకు సరిగా కనిపించలేదు, చీకటిగా ఉన్నది. ఇది కూడా అదే చీకటే. గత 2 సంవత్సరాలు నువ్వు నాకు ఫోన్ చేసింది 3-4 సార్లునే. షెరీన్ చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆ సమాధికి ఒక్కసారి కూడా రాలేదు. కుట్టును కూడా నువ్వు తీసుకెళ్లేదు. ఒక పాత గర్ల్ ఫ్రెండ్ని ఇప్పుడే కలిసి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు నాకు చెప్తున్నావు. ఇవన్నీ చేసిన నువ్వు చీకట్లో కనిపించలేదని చెప్పిన కారణం కన్నా ఇంకేదైనా చెప్పుండొచ్చు. అక్కడ మాత్రం నీ ప్లాన్ దొరికిపోయింది. ప్లానా? ఏం ప్లాను? అది తెలుసుకోవటానికి ఈ కారు ఇంక నేను కూడా నీతో ఉన్నాను. అది తెలియకుండా నేను దిగను, నువ్వు కూడా దిగొద్దు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. ద నంబర్ ఆర్ కాలింగ్ ఇస్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా.
call from Sneha. A call from Sneha. A call from Sneha. A call from Sneha. A call from Sneha. ఒక 10 నిమిషాల్లో నన్ను నేనే మర్చిపోయాను. నా కూతురి వల్ల రెండోసారి చనిపోయింది. మొదటిసారి జరిగింది యాక్సిడెంట్, కానీ ఇది మావయ్య వెళ్ళు. నీ ఫ్యామిలీ నీ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వెప్పుడొచ్చావు? కాసేపు ముందే వచ్చాను. నాన్న ఆయన హోటల్లో ఉన్నారు. హోటల్లోనా? ఏ హోటల్లో? అక్కడ చర్చి పక్కన ఉన్న ఎలైట్ హోటల్లో. అక్కడెందుకు? ఆయనకేదో పని ఉందంట. అయితే ఎందుకు రోడ్లో ఏదో ప్రాబ్లం అని ఫోన్ చేశారు? అలాగేం లేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్ పోలీస్ దగ్గర. మిస్అండర్స్టాండింగ్ అంటే? అదేం పెద్ద ఇష్యూ కాదు, ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను వెళ్ళి పడుకుంటా. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే కాపాడగలిగిన ఒక మనిషి కాపాడకుండా అలాగే వదిలి వెళ్ళిపోతారు. చస్తే చావని అని ఎవరికి చెప్పకుండా. ఆ చావు వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ వాడికి పనిష్మెంట్ దొరకాలి కదా. అంకుల్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి?
మన కేసులో షెరిన్ చనిపోవడం వల్ల ఆ డ్రైవర్కి ఏం మంచి జరిగింది? లా ఉందా అది చెప్పు. అంకుల్, అది మాత్రం చెప్పు ప్రశాంత్. మీరు చెప్పిన దానికి ఏమైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే ఐపీసీ సెక్షన్ 304A 2 ఏళ్ల జైలు శిక్ష. ఏమైంది అంకుల్? అంకుల్, నేను తీసుకెళ్తాను. తప్పు చేసావనే లేదు, కొంచెం కూడా లేదు. సార్, ఏమైంది సార్? ఏదో ఒక బండి గుద్ది వెళ్ళిపోయింది. అది ఎవరో మీకు తెలుసా? తెలుసు సార్. అయితే మమ్మల్ని ఫాలో చేస్తారండి. ఓకే. బండి దేవయ్య. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కేసుతో ఎవరైనా వచ్చారా? ఆ సిస్టర్. Hello. Can I speak to Mr. Allen? Yes. This is from Gem School. I need to talk to you. చెప్పండి. ఆరన్ని చూడాలని తన తాతయ్య వచ్చారు. మిస్టర్ పాల్, is it okay if he meets Aaron?
I'll call him. ఆలోచించి ఇంకోసారి చెప్పు. కుట్టుని నేను తీసుకెళ్తాను. ఇక మీదట ఎక్కడ వదిలేలేను. ఇక్కడంటే నీతో, అదే మీతో. ఎప్పుడో ఎక్కడో ఒక పాత యాక్సిడెంట్లో చనిపోయిన ఒక అమ్మ. అంతే కదా? ఇదే కదా వాడికి చెప్పి పెంచారు. స్నేహాకి ఈ విషయం తెలీదు. ఒకవేళ తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం తెలీదు. స్నేహకి ఏం తెలీదు. అది ఒట్టే యాక్సిడెంట్ కాదని మాత్రం కదా. నువ్వు తలుచుకుంటే తను ఇప్పుడు ప్రాణాలతో ఉండేదనే విషయమా? నేను కావాలంటే మీ దగ్గర నిజాన్ని దాచుండొచ్చు. యాక్సిడెంట్గానే ఉండిపోయి ఉంటుంది. లాస్ట్ 2 సంవత్సరాల్లో నేను ఎన్నోసార్లు ఆలోచించాను మీ దగ్గర చెప్పాలని. నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఇప్పుడు మీ ముఖం చూసి కూడా మాట్లాడలేకపోతున్నా. నాకిప్పుడు నువ్వు తను కాపాడుండొచ్చు కదా. తర్వాత వెళ్ళుండొచ్చు ఎవరితో అయినా. నేను బతికే కదా ఉన్నాను. నేను బతికే ఉన్నాను కదా. నేను ఇక్కడే ఉంటాను, ఇదే హోటల్లో. నేను ఎవరితో ఏ విషయం చెప్పను. కుట్టు దగ్గర, ఇంక నీ వైఫ్ దగ్గర, ఇంకా ఎవరి దగ్గర. కానీ ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు కుట్టు నాతో రావాలి. ఏమీ తెలియని పిచ్చోళ్ళాగా వాడు నిన్ను నాన్నని పిలుస్తున్నాడు. ఇక మీదట వాడు అక్కడ ఉండకూడదు. ఏం తెలీదు. స్నేహకి ఏం తెలీదు. అది ఒట్టే యాక్సిడెంట్ కాదని మాత్రం కదా. నువ్వు తలుచుకుంటే తను ఇప్పుడు ప్రాణాలతో ఉండేదనే విషయమా? నేను కావాలంటే మీ దగ్గర నిజాన్ని దాచుండొచ్చు. యాక్సిడెంట్గానే ఉండిపోయి ఉంటుంది. లాస్ట్ 2 సంవత్సరాల్లో నేను ఎన్నోసార్లు ఆలోచించాను మీ దగ్గర చెప్పాలని. నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఇప్పుడు మీ ముఖం చూసి కూడా మాట్లాడలేకపోతున్నా. కుట్టు నాకు కావాలి. పాప పుట్టిందా? ఇది ఇవ్వడానికే వచ్చారు. మనం ఎందుకు స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాం? అదొచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఇలా ఉంటే ఎంత జాలీగా ఉంటుంది. ఈరోజు తాతయ్య స్కూల్కి వచ్చింది, మనం ఇక్కడికి వచ్చింది. ఏది అమ్మకు తెలియకూడదు. దట్స్ అవర్ డీల్. అది కూడా కరెక్టే. అమ్మకి చెప్తే నన్ను ఎందుకు పిలవలేదంటారు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా. కుట్టు, నీ దగ్గర ఒక విషయం చెప్పనా? కుట్టుని ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి నిన్ను హర్ట్ చేయొచ్చు. నిన్ను హర్ట్ చేయకపోవచ్చు. కానీ ఇందులో ఒక కండిషన్ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్ పైనుండి నాకు కిందకి దూకాలనుంది. నా వల్ల అవుతుంది. అప్పుడు మీరు చనిపోతారు కదా. వెళ్ళి ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకో. మీరు దూకుతారు నాకు తెలుసు. పిస్తా ఐస్ క్రీమ్ ఇవ్వండి.
ఒక్కటి చాలు. దేని లోపల పెట్టమ్మా. సరే. మమ్మీ ఏవేవో చేసిచ్చిందమ్మా. సార్ కాఫీగా? కాఫీ మాత్రం. లంచ్ ఏమో అక్కడ ఇన్వెస్టర్స్ తో. డాడీ రేపు వెళ్తే చాలా? అరే అదేలాగమ్మా, ఈ రోజే కదా టామీ చాన్ వాళ్ళ అమ్మాయి రిసెప్షన్. మీటింగ్కి వెళ్ళి నేను అక్కడికి వెళ్తాను. ఇవన్నీ నువ్వు చెప్పినవేనా అని చూసుకో, కలర్స్ అన్నీ. ఇది ఇదొకటి, తర్వాత ఇదిగో ఇది ఇంకో సైజు. ఇది ఒక కాంబో ప్యాక్. క్యాప్, నాపీ, బూటీస్ అన్నీ ఉన్నాయి. మంచి మెటీరియల్ అమ్మా, ఒకసారి తీసి చూడు. ఏమిటి ఏమిటమ్మా? ఐఎమ్ నాట్ హ్యాపీ డాడీ. ఆ రోజు షెరిన్ వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిన తర్వాత అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. నాకు ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సడన్ గా ఒక అకాడమిక్ ఇయర్ లో అడ్మిషన్ వేయటం అనేది చాలా కష్టం నాకు తెలుసు. ఇదొక స్పెషల్ కేసుగా మీరు కన్సిడర్ చేయాలి ఫాదర్. మేనేజ్మెంట్లో అందరూ మనకు తెలిసిన మనుషులే కదా. లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ వైఫ్ ఇంకెక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరికీ పనుల్లో ఉన్న టెన్షన్ వల్ల చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇంకా నేను కూడా విఆర్ఎస్ గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా నేను కూడా తనతో ఉండి బాగా చూసుకుంటాను. ఇక్కడ నుండి టీసీ తీసుకొచ్చి ఏం ప్రాబ్లం ఉండదు. సెకండ్ స్టాండర్డ్. ఇంకా ఒక నెలలో నాతోనే తన్ని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. సరే ఫాదర్, థ్యాంక్ యూ. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ అది నా కూతురు జీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. మీ కూతురు గురించి మీరు ఆలోచించినట్టు నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలి కదా. దానివల్ల వచ్చే ప్రాబ్లం గురించి నేను ఆలోచించలేదు. ఒక బిడ్డతో ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలని తను నాతో చెప్పినప్పుడు ఒక్క మాట కూడా కాదనకుండా ఒప్పుకోవడానికే కారణం తన సంతోషం కన్నా నాకేది పెద్దది కాదన్న కారణం వల్లే. సో ప్లీజ్ దానికి అడ్డుపడకండి. ఇంకొకసారి నన్ను ఇలా రప్పించకండి. నన్ను భయపెడుతున్నారా? నా దారిలో మీ కూతురు అడ్డు రాకునుంటే తనకే మంచిది, అదే చెప్పగలను. రేయ్! నాకు స్కూల్ పక్కన చిన్న పని ఉంది, అలాగే కుట్టిని తీసుకొచ్చేసాను. స్నేహ దగ్గర చెప్పి. భోంచేసావా? పూర్తిగా తిన్నావా? ఈరోజు నీకోసం కొత్తగా ఒకటి వండా. నీకు ఈవినింగ్ స్నాక్స్ కి. నన్నొచ్చి కలిశారు, చాలాసేపు మాట్లాడారు. కానీ ఆయన అడిగిన ప్రశ్నలో ఇంకా అడిగిన విధానం చాలా తేడాగా అనిపించింది. ఈ మధ్య ఆయన ఎక్కువగా అబ్నార్మల్ మూడ్లోనే ఉన్నారు. ఇక పైన ఆయన ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చినా దయచేసి ఎంకరేజ్ మాత్రం చేయకు. ఒకవేళ వీలైతే లీగల్గా కూడా వెళ్తారని నా దగ్గర చెప్పారు. అది ఎలా అంటే ఒక థ్రెటనింగ్ లాగా. ఖచ్చితంగా ఆయన నీ దగ్గర సపోర్ట్ అడుగుతారు. అలా ఏదైనా జరిగితే నాది, స్నేహాది, మళ్ళీ కుట్టు లైఫ్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
అరుణ్తో కూడా ఒక మాట చెప్పు. ఓకే. అనే ఇంకో దోశ. ఒక్క నిమిషం బాబు, ఇస్తున్నాను. అన్నయ్య, అన్నయ్య డబ్బులు తీసుకోండి. కుట్టుని తీసుకెళ్లే నిర్ణయంలో మీరు ఇక్కడున్నారంటే అది జరగదు. తిరిగి వెళ్ళిపోవచ్చు. కనీసం నన్ను ఇప్పుడైనా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నీకు మాత్రం కాదు జీవితం, రిటైర్మెంట్, రెస్ట్ తీసుకుంటానికి కొన్ని రోజులు, మధ్యలో నా కూతురు ఇంకా మనవుణ్ణి చూసుకోవడానికి, వాళ్ళతో స్పెండ్ చేసే కొద్ది సమయం, కొంచెం కొంచెం సంతోషం, పెరిగే పిల్లాడి దగ్గర ఫ్రెండ్ అవడానికి కొంచెం ఛాన్స్, ఒక బర్త్డే, ఒక క్రిస్మస్, ఒక ఈస్టర్, ఇంకా అందరూ ప్రశాంతంగా ఉండటం చూసి ఇంకా నెమ్మదైన చావు. జీవితం అంటే నీకు మాత్రం కాదు. తన్ని రోడ్లో అన్నదకు వదిలేసి వెళ్ళినప్పుడే నువ్వు కుట్టుకి నాన్న కాదు. ఆ రోజు నుండి వాడు తండ్రి లేని ఒక కొడుకు. చాలా ఆపండి. మీరే దేవుడా ప్రతి నిర్ణయం తీసుకోవడానికి? అవును, అలాంటి ఒకడు కావాలి. అది ఇప్పుడు నేనే. నేను మాత్రమే నీకు కరెక్ట్ అయిన దేవుణ్ణి. కుట్టు ఇక మీదట నాతోనే ఉండాలి. ఇది నా నిర్ణయం. లేదు, అది జరగదు. నేను ప్రాణంతో ఉండే వరకు అది జరగనివ్వడం. నువ్వు ప్రాణాలతో ఉండాలని నాకు కొంచెం కూడా ఆశ లేదు. మనసులో ధైర్యం ఉంటూ నేను అది కూడా చేసేవాణ్ణి. నాకు ధైర్యం లేదని మాత్రం మీరు అనుకోకండి. కుట్టు కోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు మీరే నా శత్రువు. నేను భయపడుతున్నాను. నేను ద్వేషించే శత్రువు. నమ్మి నీ దగ్గర వదిలేను చూడు. లాస్ట్ దాకా తను సంతోషంగా చూస్తావు అనుకున్నాను. మంచి కుటుంబం, మంచి కొడుకు. నిన్ను చూసినప్పుడు చాలా మంచివాడిగా ఉన్నావు. నేనే మాట్లాడాను. నేనే తనకి మాటిచ్చాను. తను పూడ్చి తన్ని సమాధి చేసి వచ్చిన ఒక ఫ్యూచర్కి కుట్టును కూడా వదిలేయాలి కదా. తను తండ్రిండా నేను. ఇప్పుడు కూడా నన్ను చంపేస్తావా? చంపేసి ఎక్కడికి వెళ్తావరా? మావయ్య, 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 మావయ్య. నాది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పేపర్ని తీసుకెళ్ళడానికి మర్చిపోయాను. బయలుదేరే అవసరంలో తీసుకెళ్ళడానికి మర్చిపోయాను. కానీ ఏ రిపోర్టు నువ్వు చోటు నేను చూడలేదే. ఇక్కడెక్కడో పెట్టానే. రేపు పొద్దున్న చూసుకుందాంలే. ఇప్పుడే టైం అయిపోయింది. నిద్ర కూడా పోయింది.
రండి, ఏదైనా మాట్లాడుతుంటాం. ఏమైందిరా? ఆ? మావయ్య, రిపోర్టు లేదు, ఏం లేదు, కాస్త కూర్చోండి. అక్కే పిల్లలు బయలుదేరి వెళ్ళినప్పుడు మీరు చాలా బాధపడ్డారని షరీన్ నాతో చెప్పింది. అప్పుడంతా హాలిడేస్ అయిన తర్వాత హాస్టల్కి వెళ్ళినప్పుడు నాన్నగారు పిలుస్తూనే ఉంటారు. అన్ని రోజులు ఇంట్లో ఉండి మాట్లాడేదానికన్నా ఎక్కువ ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. అయితే నువ్వు నా కంపెనీ ఇవ్వడానికి వచ్చావని ముందే చెప్పొచ్చు కదా. ఇలా రిపోర్ట్ అది ఇది నీ మధ్యరాత్రిలో వస్తే ఎట్లా? దాంట్లోనే తెలిసిపోయింది. అదే మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు కదా. మీకు కంపెనీ ఇవ్వడానికే వచ్చానని ముందే చెప్తే మీ గౌరవం బాధిస్తుంది కదా. రండి, మనము హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళిపో. నేను వాణ్ణి తీసుకెళ్తాను. ఏదైనా కారణం వల్ల నా వల్ల కాకపోతే కనుక వాడికి నేను అర్థం చేపిస్తాను. నీ పెళ్ళాం దగ్గర కూడా తనకి తెలియాలి కదా మొగుడు ఎలాంటోడో. నువ్వు సంతోషంగా ఉన్నది చాలు. రూమ్ నంబర్ 108లో ఉండే అతనికి ఒంట్లో బాలేదు. ఏంటి? సీరియస్గా ఏం లేదు, కాస్త చూసుకోండి. పెన్ ఇదిగో. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి. సరే. శ్రీకళ ఎప్పుడు వస్తుంది? థర్స్డే. కుట్టు, నీ స్కూల్ మారుస్తున్నావా పాలాకి? ఆన్సర్ ఎదురు చూసి నీ దగ్గర అడగలేదు. అలాంటి ప్రశ్నలు నీ దగ్గర నేనెప్పటికీ అడగను. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కొన్ని డెసిషన్స్ తీయడం స్టార్ట్ చేశాను. స్కూల్ టైంలో పిల్లల్ని చూడ్డానికి వస్తే అది మేము ఖచ్చితంగా ఒప్పుకోము. అది ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా కూడా. ఆ తర్వాత ఇది సెకండ్ టైం. ట్రావెల్ చేసొచ్చానని చెప్పారు కాబట్టి ఒక్కసారికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ 10 minutes మాత్రమే టైం ఇస్తున్నాను.
నీకు అమ్మ ఇల్లు గుర్తుందా? పాలాలో చాలా చెట్లు ఇంకా ఉయ్యాల. మనం అక్కడికి వెళ్దాం కొన్ని రోజులకి. ఎప్పుడు? ఇప్పుడే. అప్పుడు స్కూల్? మనం అక్కడున్న స్కూల్లో జాయిన్ అవుదాం. ఏంటి? దీనికన్నా మంచి స్కూల్. త్వరగా లేచి వెళ్ళక్కర్లేదు. 9 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రోజు నేనే తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. ఈవినింగ్ తీసుకెళ్ళటానికి కూడా నేనే వస్తాను. అమ్మా నాన్న వస్తారా? అది వాళ్ళిద్దరికి ఇక్కడ పని ఉంది కదా, వాళ్ళు ఇక్కడే ఉండనివ్వు. పాపా? పాప ఎట్లా? అక్కడ మనిద్దరం ఉంటాం కదా. సమ్మర్ హాలిడేస్కి అను అక్క ఇంకా అభి కూడా వస్తారు. లేకపోతే మనిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇక్కడ దొరకని అన్ని టాయ్స్ అక్కడ దొరుకుతాయి. అప్పుడు నేను ఎప్పుడు ఇంటికి వస్తాను అమ్మా నాన్న దగ్గరికి? అది తర్వాత ఆలోచిద్దాం. అయినా కూడా కుట్టు, ఆ అమ్మాయి మీ అమ్మ కాదు కదా. ఇంకా పాలలో ఉన్న ఇల్లే కదా నీ ఇల్లు. అప్పుడు నాన్న? అది నాన్న నన్ను మిస్ అవుతారు. అక్కడ నేను కూడా ఒక్కనే ఉన్నా. నేను కూడా నిన్ను మిస్ చేస్తాను కదా. వీడు ఒంటరిగా ఉంటే నేను సాడ్ అవుతాను. నాన్న సాడ్ గా ఉంటే నేను చాలా చాలా సాడ్ అవుతాను. కానీ అక్కడున్న స్కూల్లో అడ్మిషన్ రెడీ చేశాను. ఇప్పుడు జాయిన్ అవ్వకుండా ఉండలేము. మీరు నన్ను ఫోర్స్ గా తీసుకెళ్తే అక్కడి నుంచి వచ్చేస్తాను. ఖచ్చితంగా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. తాతయ్య నన్ను చూడడానికి రాకండి.
ఇటు చూడు, ఇటు చూడు. హలో జాయిన్ నేనే. స్నేహకి వెంటనే నొప్పులు ఎక్కువైనాయి. నువ్వు త్వరగా అపోలో హాస్పిటల్కి రా, మేము అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి. నేనైతే బయలుదేరుతాను. అలన్ వెంటనే వస్తాడు కదా, నేను ఒక చోటుకు వెళ్ళాలి. సరే, వస్తాను. అరే ఎందుకు ఇప్పుడు ఇంత కంగారు పడుతున్నారు? వాళ్ళు చాలా పెద్ద గైనకాలజిస్ట్, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎవరికి భయం? నాకిదేం ఫస్ట్ టైం కాదు కదా. ఇంకొక విషయం, నవంబర్ 8వ తారీఖు నాన్నస్థానం. మీరే ముందుండి అన్నీ చేయాలి. అది ఎలా? ముందు అవకాశం పెళ్లి కొడుకు వైపు కదా. మీరు ఏ ఊరు క్రిస్టియన్? ఏమున్నా సరే బిడ్డ బయటకు వచ్చే ముందు అవన్నీ మాట్లాడకూడదు. ఓ, ఆయన జరిగితే బాగుంటుంది. పాల్ పడింజార పరంబిల్ మతాయి, ది గాడ్ ఫాదర్. స్నేహ జార్జ్, ఏ హాస్పిటల్లో చెకప్ కు వెళ్తారు మీరు? నాకు దాని గురించి చాలా బ్లీడింగ్ అవుతుంది, వెంటనే తీసుకురావాలి కదా మీరు. చాలా రక్తం పోయింది. బిడ్డ గురించి ఇప్పుడు చెప్పలేం. అంటే సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు టైం లేదు. నార్మల్ డెలివరీ పాసిబుల్ లేదు. నార్మల్ డెలివరీ కుదరదు, అందుకని సిజరేన్ చేయబోతున్నాం. తొందరగా ఆమె హస్బెండ్ ని రమ్మని చెప్పండి. బ్లడ్ కావాలి, ఇంకా మెడిసిన్స్ కూడా కొనాలి. ఏ బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్. త్వరగా బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళండి. ఫోర్ యూనిట్ ఎమర్జెన్సీ కోసం ఇప్పుడే పంపించాం. అట్లీస్ట్ 2 డోనర్స్ ని ఈ రోజే తీసుకురండి. శ్రీజిత్, నీకు తెలిసి ఎర్నాకుళంలో ఎవరైనా ఉంటే చెప్పు. చాలా అర్జెంట్. బి పాజిటివ్. కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పు. సరే. అటెన్షన్ ప్లీజ్. పేషెంట్ స్నేహ జార్జ్ తో పాటు ఎవరైనా ఉంచారంటే వాళ్ళు వెంటనే 3rd ఫ్లోర్ లో ఉండే ఆపరేషన్ థియేటర్ కి రండి. పేషెంట్ స్నేహ జార్జ్ తో పాటు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు వెంటనే 3rd ఫ్లోర్ లో ఉండే ఆపరేషన్ థియేటర్ కి రండి. థర్డ్ ఫ్లోర్.
స్నేహ జార్జ్. ఒక్క నిమిషం. ఆడపిల్ల తాతయ్య కదా? స్నేహ స్టేబుల్ గానే ఉన్నారు, దిగులు పడకండి. మావయ్య, పాప పుట్టింది. మీరు చూసారా? താരകങ്ങൾ വീണുടഞ്ഞു ഇതെങ്ങുന മറന്നുപോയി കിനാവിനമ്പരം കണ്ണിറഞ്ഞും ഉൾക്കവിഞ്ഞും അറിഞ്ഞുതാ ഈ സ്നേഹമാ വിലോലനൊമ്പരം. ఎలా ఉన్నావు? మధ్యాహ్నం పైన వార్డుకి మార్చేస్తానని చెప్పారు. నేను వెళ్తానమ్మా. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను వెళ్తున్నాను త్రిశూర్కి. డాడీ మమ్మీతో ఉండడానికి. ఒకవేళ నేను అక్కడే కూడా ఉండిపోతాను. అంతా సరవడానికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర దాచిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా సీక్రెట్స్. అది మీకు కూడా తెలుసు. నేను ప్రయత్నించాను. ఐ రియలీ రియలీ వెయిటెడ్. ఇంకా నా వల్ల కాదు. మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే మేము ఒకటిగా ఉండకూడదు. ఒకే సీక్రెట్ షెరిన్. తను వెళ్లకుండా నేను పట్టుకొని ఆపేశాను.
నా మనసులో నుండి ఇంకా యాలన్ మనసులో నుండి వాడు సంతోషించడం నాకు నచ్చింది. నిన్న ఆ ఇంటికి రానంత వరకు తనొక మంచి జ్ఞాపకాలుగా మాత్రమే మీ మధ్యలో వస్తుంది. నేను మాటిస్తున్నా. నాకున్న ఒక బాధ్యత తీరిపోయిందని నువ్వు అనుకో. సగాలో మాత్రం వదిలి వెళ్ళకమ్మా వాణ్ణి, ఇంకా మీ జీవితాన్ని. బాయ్. వస్తాను. కేసుని నేను విత్డ్రా తీసుకుంటాను. ఆ బండి ఓనర్ దగ్గర చెప్పి లాయర్తో చెప్పని చెప్పాను. నేను వెళ్తాను. మావయ్య, నేను తిరిగి అక్కడికి వెళ్ళాను మావయ్య. నాకు తెలుసు. బాబు నాతో వస్తావా?
నార్మల్గా జరిగేది ఏంటంటే ఇక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళడం. కానీ నేను ఇక్కడి నుంచి మన ఇంటికి రానా? లెట్స్ స్టార్ట్ అగైన్. చెప్పమ్మా.